నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో వాళ్ళు మార్నింగే వచ్చానండి తోటకి. ఇవాళ గ్రాఫ్టింగ్లు చెట్ల మీద కొన్ని ఇదిగో పాత వెనకాల ఉన్నాయి కదా, ఈ గ్రాఫ్టింగ్ చెట్ల మీద గ్రాఫ్టింగ్స్ బ్యాలెన్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసాం. అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళ జీవామృతం వదిలేమన్నమాట. ఇదైన తర్వాత మనం రసాయనిక వ్యవసాయం అపరిమితంగా చేస్తే ఎన్ని అనర్థాలు వస్తాయో ఒక్కసారి మాట్లాడుకుందామండి. నాకు తెలిసి చరిత్ర ఎరిగిన దగ్గర నుంచి ప్రకృతి వ్యవసాయమేనండి. ఇంత నాగలు తయారు చేసుకుని 4 సాళ్ళు వేస్తే 10 గింజలు చల్లితే 1000 గింజలు పండితే పుట్టెడు గింజలు పండితే అన్నీ 10 మందికి పెట్టవచ్చు అనే ఆలోచించిన వాడే రైతు అయ్యాడు. అప్పటి నుంచి మనం వ్యవసాయం అనేది పెట్టుకుని కందమూలాల ఎన్ని వదిలేసుకుని ఆహార ధాన్యాలు పండించుకుని వ్యవసాయం చేస్తూ మనుగడ సాగిస్తున్నాం. అది కూడా ప్రకృతి వ్యవసాయమే చేసామండి. ప్రకృతి మీద ఆధారపడి న్యాచురల్గా చేసాం. ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు, వీటన్నిటి గుర్రాలు, అన్ని కుక్కలు అన్నిటిని పెంచుకునేవాళ్ళు ఆటి వ్యర్థాలతో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. 50-60 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఈ వంక కూడా పెట్టారు. ఏది హరిత విప్లవం, ఆహార ధాన్యాల కొరత వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. దాని మూలాన మనకి హరిత విప్లవాన్ని సృష్టించాము అనే ఒక కథ చెప్తారు. నాకు ఇది నేను అసలు ఒప్పుకోనండి. నేను ఒప్పుకోను. ఎందుకంటే ఎందుకు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ మూలాన వచ్చింది. అది మీకు ఒక నిమిషం చెప్తా నేను ఎందుకు వచ్చిందో కూడా. 1930s ఆ ప్రాంతంలో యుఎస్లో నల్ల చట్టాలు వచ్చినాయి. బానిసత్వం అనేది స్లేవరీ చట్టాలు రద్దు అయింది, బ్యాన్ అయింది. అప్పటి వరకు ఏంటంటే ఆ స్లేవరీస్ని పెట్టుకుని అమెరికాలో పొగాకు, పత్తి ఇలాంటి పంటలు పండించి వాటి ద్వారా ఈ సిగరెట్లు, సిగార్స్ ఇవన్నీ తయారు చేసి ఈ కాటన్ వస్తువులు ఏం తయారు చేసి ఇంగ్లాండ్కు ఫ్రీ చౌకగా అందించేవాళ్ళు. వాళ్ళు లేదా వాళ్ళ రేట్లతో లాభాలు తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే 1930 ఆ ప్రాంతంలో నల్ల చట్టాలు వచ్చినాయో, ఈ స్లేవరీ బ్యాన్ చట్టాలు, ఈ ఏది నల్లవాళ్ళమే ఈ స్లేవరీస్ ఉండేది బానిసత్వంగా, ఆ రద్దు చట్టాలు వచ్చినాయి. అక్కడి నుంచి ఏమైందంటే వాళ్ళకి లేబర్ తగ్గిపోయారు అమెరికాకి. దాంతో ఇంగ్లాండ్ ఏం చేసిందంటే తుంటి మీద అంటే మూతి బదులు రాలినట్టు వాళ్ళు అమెరికా పంపించకపోవడం దగ్గర నుంచి ఇండియా మీద పడ్డారు. మనకి అద్భుతంగా 1940 ఆ ప్రాంతంకి 35-40కి అద్భుతమైన ఆహార ధాన్యాలు పండి మనకి మిగిలికి ఇంకా చాలా వాళ్ళకి కూడా బ్రిటిష్ తీసుకెళ్ళి వాళ్ళ వలస దేశాల్లో ఇచ్చేవాళ్ళు ఆహార ధాన్యాలు. అలాంటి స్టేజ్లో సఫిషియెంట్గా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళని 40లకు వచ్చేతలకి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఆ పొగాకు వాటి కోసం మన ఆహార ధాన్యాలు పండి భూముల్లో నుంచి కొన్ని భూములు పొగాకు ప్రత్యేకం మొదలుపెట్టారండి. వేయించారు, నిర్బంధంగా వేయించారు. నాకు తెలుసు మా తెనాలి దగ్గర రేపల్లి మధ్యలో కావూరు, ఆ గోడవల్లి, ఆ ఏరియాల్లో రాంబొట్లపాలెం, మంతెనవారిపాలెం, ఆ ఏరియాల్లో పొగాకు నారు పోసి ఒంగోలు దాకా పంపించేవాళ్ళు, నెల్లూరు దాకా పంపించేవాళ్ళు పొగాకు నారు. గుంటూరు, చేబ్రోలు ఇదంతా పొగాకులు వేసేవాళ్ళు. అది బలవంతంగా నేర్పారు. ఎందుకంటే మా వాళ్ళు కూడా పొగనారులు పోసేవాళ్ళు అండి కావుళ్ళు, మా ముత్తాతలు, తాతలు. అవి మాకు పెద్దవాళ్ళు చెప్పంగా విన్నా నేను. అలాంటిది ఆ విధంగా మళ్ళీ తల్లికి ఏమవుతుందంటే కొన్ని భూములు ఆహార ధాన్యాల్లో నుంచి పొగాకు, పత్తి భూముల్లోకి మారిపోయినాయి. 2 బెంగాల్ కరువు లాంటి కరువులు వచ్చినాయి. ఇబ్బడిమబ్బడిగా జనాభా పెరుగుతుంది. దాంతో మనకి కొంచెం ఆహార ధాన్యాలు 1947 స్వాతంత్ర్యం వచ్చేతలకి కొంత కనపడింది ఆహార ధాన్యాల కొరత. కొంత మన దగ్గర పండే ఆహార ధాన్యాలని బ్రిటిష్ వాళ్ళు యూరోప్కి ఇచ్చేవాళ్ళు. కొంత వాళ్ళ మెహర్బానీగా వాళ్ళ దేశాలు ఉంటాయి కదా, స్నేహ దేశాలు, బ్రిటన్లో వాళ్ళ దేశాలకు ఇచ్చేవాళ్ళు. కొన్ని వాళ్ళ వలస దేశాలు ఉండేవి. వాళ్ళు పరిపాలించారు కదా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒకటి ఏడ్చుకునేవాళ్ళు కదా, ఆ వలస దేశాలకు కూడా కొన్ని పంపించేవాళ్ళు. దాంతో మనకు ఆహార ధాన్యాల కొరత వచ్చిందండి. లేకపోతే మనకు వచ్చేది కాదు. పొగాకు మరలటం మూలాన, పత్తికి మరలటం మూలాన మన ఆహార ధాన్యాలు యూరోప్కి, బ్రిటిష్ వాళ్ళ దేశాలకు పోవటం మూలాన మనకి ఎక్కడ తేలింది. అప్పుడేంది, ఇక మెల్లగా నార్మన్ బోర్లాగును పిలిపించుకుని, ఎంఎస్ స్వామినాథన్ను కల్పించుకుని వీళ్ళంతా నెహ్రూ గారు ఇలా హర్రీ పడి
హరిత విప్లవం అనేది మొదలుపెట్టారు. అక్కడి నుంచి మెల్లమెల్లగా అగ్రికల్చర్ బ్యాంకులు, నబార్డు లాంటి బ్యాంకులు, ఇక మెల్లగా ఇక అన్నీ అగ్రికల్చర్ కాలేజీలు, యూనివర్సిటీలు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షను ఇవన్నీ పుట్టించుకుంటూ వెళ్ళిపోయారండి. కనుగొన్నారు మెల్లగా ఇవన్నీ ఎక్స్టెండ్ చేసుకుంటా డెవలప్ చేసుకుంటా వెళ్ళిపోయారు. దాంతో ఏమైందంటే బలపడిపోయింది అగ్రికల్చర్. ఇది బలపడిపోయి 1955-60కి ఎలాంటి సహజసిద్ధంగా వ్యవసాయం చేసుకునేవాళ్ళం, రసాయనాలు వాడేవాళ్ళం కాదు. అక్కడి నుంచి పొట్టిత్తనాలు రావడం మొదలైంది. ఆ పొట్టిత్తనాల కోసం ఏంటి, కంపల్సరీ అధిక దిగుబడులు కావాలంటే ఎరువులు వాడటం, అక్కడి నుంచి యూరియా లాంటి తయారు చేయటం, ఫాస్ఫేట్ లాంటి, పొటాష్ లాంటి, ఇక నైట్రేజ్ లాంటి ఇట్లాంటివన్నీ ఈ రసాయనిక దిక్కుమాల ఎరువులన్నీ వచ్చినాయి. జర్మనీ 45లో ఓడిపోయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్లో అక్కడి నుంచి అక్కడ బాంబులు గీంబులు రసాయనిక తయారు చేసిన ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, విష రసాయనాలు తయారు చేసే ఫ్యాక్టరీలు, వాటన్నీ పెస్టిసైడ్లు తయారు చేసే ఫ్యాక్టరీలుగా మార్చేశారండి వాళ్ళు. మార్చేసి ఆ విష రసాయనాలని పెస్టిసైడ్లుగా తయారు చేసి మనకు పురుగులు వచ్చినాయి కాబట్టి పురుగుల మందులు అని చెప్పి మన మీదకి పంపించడం మొదలుపెట్టారు. ఇది చాలా దారుణం అండి. ఇది మనం ఏంది వాటికి అడిక్ట్ అయిపోయాం. పుట్టి ఇత్తనాలకు అలవాటు పడ్డాం, హైబ్రిడ్కి ఇత్తనాలకు అలవాటు పడ్డాం, రసాయనిక ఎరువులకు అలవాటు పడ్డాం. ఇవన్నీ వాడటం వలన వాటికి అడ్డమైన జబ్బులు వస్తుంటే పురుగుల మందులు కొట్టడం ఇవి ఐటమ్ మొదలుపెట్టాం. ఆ తర్వాత కలుపు మందులు కొట్టడం మొదలుపెట్టాం, కలుపు నివారణ మందులు. ఎందుకంటే లేబర్ దొరకటల్లా. వీటికన్నిటితో ఏమైందంటే మన నేలలన్నీ పాడైపోయినాయి, విష రసాయనాలతో పాడైపోయినాయి, కలుషితమైపోయినాయి. అసలు 55-60 ఆ ప్రాంతంలో జీరో ఫర్టిలైజర్స్ ఉండే, ముయ్యరు కాకపోయినా 3 లక్షల ఫర్టిలైజర్స్ ఉండే అని విన్నాను నేను. 3 లక్షల టన్నుల ఫర్టిలైజర్స్ వాడేవాళ్ళే నిన్న 55-60 ఆ ప్రాంతంలో. అలాంటిది ఈ 2024కి 3 కోట్ల టన్నుల ఎరువులు, రసాయనిక ఎరువులు వాడుతున్నామండి. అర్థమైందా? 3 కోట్ల టన్నులు, 1,00,000 టన్నుల పెస్టిసైడ్స్ కొడుతున్నాం. మోనోక్రోటోఫాస్, క్లోరిఫైరిఫాస్, నోక్రాన్లు, డెమక్రాన్లు, కొరజాన్లు, ఏదో ఇట్లాంటివన్నీ పిచ్చి మందులు ఎన్ని అదే పనిగా కొట్టడం మొదలుపెట్టాం. ఎందుకంటే ఈల్డింగ్ సుబ్బారావు అది కొట్టా అంటే పుల్లారావు ఇది కొట్టా అంటే వెంకటరెడ్డి అది, ఇట్లా ఒకళ్ళకొకళ్ళ పోటీలు పడి ఎరువులు వేసుకుంటా మందులు కొట్టుకుంటా మొత్తం విష రసాయనాలతో నింపేసేసి ఇవాళ మనకి 140 కోట్ల మందికి 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండుతుంటే చెప్పే కదా, 3 కోట్ల టన్నుల ఎరువులతో పండిస్తున్నాం, 1,00,000 టన్నుల పెస్టిసైడ్స్తో పండిస్తున్నాం, ఇంకోలా 80,000-90,000 టన్నులు కలుపు నివారణ మందులతో పండిస్తున్నాం. వీటన్నిటితో ఏంటంటే ఈ భయంకరమైన విష రసాయనాల్లో పండిన ఆహార ధాన్యాలు విషాలే చిమ్మితీయండి. ఆ భయంకర విషాలు తిని 60 ఏళ్ళ నుంచి మనం ఎలా తయారయ్యామంటే కనీసం 70% మంది భారతదేశంలో రోగగ్రస్తంగా తయారైపోయింది. అసలు ఇదివరకు ఇన్ని జబ్బులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ క్యాన్సర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు, ఇలాగా రకరకాలైన పేషెంట్లు తయారవుతున్నారు. చెప్పా కదా, 70% మంది ప్రజలు 70% మంది ప్రజలు జబ్బులేస్తూ తిరుగుతున్నారు. ఎందుకు? ఇదంతా ఈ విషరసాయనాల ప్రభావంతో. కొట్టేవాళ్ళ దగ్గర నుంచి విషాహారాలు, అందరూ తినేది విషాహారాలే కదా. ప్రధానమంత్రి పట్వారి దాకా, ముఖ్యమంత్రి నుంచి చపరాజు దాకా అందరూ అదే తింటాం కానీ ఎవ్వరం పట్టించుకోం. నాకు తెలిసి హైదరాబాదులో 10 హాస్పిటళ్ళు ఉండే. నేను ఈ జర్నలిస్ట్గా చేసేటప్పుడు 78-79లో 10 హాస్పిటళ్ళు ఉండే. ఇవాళ 1000 హాస్పిటళ్ళు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటున్నారు? ఈ అలివి కాని విష రసాయనాలు తినటం మూలనే చెప్తున్నాను కదా. రోజుకి 5-6 వేల మంది క్యాన్సర్ పేషెంట్లు తయారవుతున్నారంటండి. 5,000 మంది 6 మంది క్యాన్సర్ పేషెంట్లు తయారవుతున్నారు. 5,000 మంది ఎవరో తెలుసా వాటిల్లో? అంటే 5,000 మంది అంటే చాలా తక్కువ అనుకుంటున్నారు. నెలకి 1,50,000 నుంచి 2 లక్షల మంది, అంటే సంవత్సరానికి 25 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్లు ఈ దేశంలో తయారవుతున్నారు ఎవ్రీ ఇయర్. సంవత్సరానికి 25 లక్షల మంది అంటే ఏంటి ఆశ్రమాషి అండి? ఎంత దారుణం అండి. మళ్ళా ఎంతమంది గుండె జబ్బులు, చిన్న చిన్న పిల్లలు. ఒకప్పుడు అసలు 14-15 సంవత్సరాల ఆడపిల్లలు రిజిస్టర్ అయ్యేవాళ్ళు అండి, మెచ్యూర్ అయ్యేవాళ్ళు.
ఇవాళ 8-9 సంవత్సరాల పిల్లలకి మెచ్యూర్ అవుతున్నారు. ఇంతంత ఒబేసిటీలు, ఇంతంత లావును ఉంటున్నారు. ఇవన్నీ మళ్ళీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకి కళ్ళజోళ్ళు, 10-12 సంవత్సరాల పిల్లలు క్యాన్సర్లు, అవలక్షణాలండి. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటున్నారు? విషరసాయనాలు. ఎందుకు? నేను ఒక విషయం చెప్తా. సోనియా గాంధీ గారికి క్యాన్సరు, అరుణ్ జైట్లీ గారికి క్యాన్సరు, శరద్ పవార్ గారికి క్యాన్సరు, రితిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్యాన్సరు, రిషి కపూర్ క్యాన్సరు, మనోహర్ పారికర్ గారు మన హానరబుల్ డిఫెన్స్ మినిస్టర్ చేశారు, క్యాన్సర్తో పోయాడు ఆయన. ఇలా ఎంతమంది ఉన్నారు? మనీషా కొయిరాలా క్యాన్సరు, గౌతమికి క్యాన్సరు, సోనాలి బింద్రే క్యాన్సరు. ఒక్కళ్ళ కాదండి, రాజేష్ ఖన్నా, వినోద్ ఖన్నా, అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున గారు, ఎన్ని పేర్లండి వీళ్ళంతా. ఆడు యువరాజ్ సింగ్, ఎన్ని వందల మంది సెలబ్రిటీస్ క్యాన్సర్లతో బాధపడుతున్నారండి. సమాజానికి ఏమీ పట్టదు. సమాజం కాదు, ప్రభుత్వాలకే పట్టాలి. ఇది సంవత్సరానికి 4-5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయం మీద ఖర్చు పెడుతుంది భారతదేశ ప్రభుత్వం. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం 15-20 వేల కోట్ల రూపాయలు వ్యవసాయం మీద ఖర్చు పెట్టినా మీరు ఆలోచించండి ఎన్ని కోట్ల రూపాయలు అవుతాయో. ఎన్ని వ్యవసాయం మీద ఖర్చు పెడుతున్నారు? ఎక్కడికి పోతున్నాయి? రసాయన కంపెనీల వాళ్ళకి, పురుగుల మందుల వాళ్ళకి, విత్తనాల కంపెనీల వాళ్ళకి, కలుపుల మందుల వాళ్ళకి, కూలి వాళ్ళకి, వీళ్ళకి పోతున్నాయి అంతా. పనికి ఆహార పథకం అంటారు, 60-70 వేల రూపాయలు పని లేని పని చేపిస్తారు వాళ్ళ చేత. రైతుకు లేబరే దొరకరు. మళ్ళీ డైవర్ట్ అవుతున్నాం. క్యాన్సర్లు అండి, ఎన్ని క్యాన్సర్లు చెప్పండి? ఎంతమంది పెద్దవాళ్ళకి చెప్పాను? ఇంతమంది క్యాన్సర్లు వస్తుంటే నాకు కొంతమంది చెప్పాను ఇది చూసి. మీరు అక్కడ ఎందుకంటే మీరు కుటుంబాలు ఆలోచించండి, మీకు వెనక తిరిగి ఆలోచించండి. మీ కుటుంబం అంటే మీరు కాదు, మీ పెదనాళ్ళలోనో బాబాయిల్లోనో చిన్న తాత పెద్ద తాత ఎక్కడో చోట కుటుంబంలో ఒకళ్ళిద్దరు క్యాన్సర్ పేషెంట్లు ఉంటారు, క్యాన్సర్తో పోయిన వాళ్ళు ఉంటారు. ఇంతమంది స్టార్ వార్స్ గురించి పెద్ద వాళ్ళ గురించి నేను చెప్తే క్యాన్సర్లు వచ్చినాయని మన ఇళ్ళలో లేరా? ఉన్నారు. మా తాతగారు క్యాన్సర్తో పోయాడు, మా తాత సొంత తాత. అట్లా ఎంతోమంది క్యాన్సర్లు వీళ్ళు అని కాదండి, చెప్పడానికి లేదు. సో మనం వీటిలోంచి బయటపడాలంటే ఈ విషరసాయనాన్ని తగ్గించుకోవాలండి. అదొకటి. ఈ ఐటితో అసలు ఖర్చు పెరిగిపోయిందండి. వ్యవసాయం ఖర్చుదారీ వ్యవసాయం అయిపోయింది. ఒకప్పుడు ఏమి కొనకుండా వ్యవసాయం చేసేవాడు రైతు. ఈరోజు అన్నీ కొనుక్కు రావడంతో ఖర్చులు తడిసి మోపిడైపోయింది. గిట్టట్లా. అందుకనే రైతు అప్పుల పాలైపోతున్నాడు. అప్పుల కోసం ప్రైవేట్ వడ్డీలకు వెళ్తున్నాడు. బ్యాంకులు ఇవ్వరు కదా, రైతులకు ఇవ్వరు. వాళ్ళు ఎవరో ఎగ్గొట్టేసేవాళ్ళు 20,000 50,000 కోట్లు ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తారు. నాకే ఇవ్వాలా చెప్తే సిగ్గుపోద్ది. నాకే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నాకే లోన్ ఇవ్వాలా. అంత ఘనమైనవి అనమాట ఈ బ్యాంకులు. మన బ్యాంకులు అన్నీ అందరిని నేను తిట్టాలండి. కొంతమంది తీసుకున్నారు, అదేదో అయిపోయింది ఆ కథ. అందుకని నాకు ఇవ్వాలా. నేను నా క్రాప్ లోన్ అడిగితే నాకు 30,000 ఖర్చు పెట్టించారు ఈ 10 ఎకరాల మీద. ఇవ్వాలా. ఆ పేపర్దా ఈ పేపర్దా అది అన్నారు, కానీ లోన్ దొరకవు లోన్లు. ఈ ఖర్చులు పెరిగిపోయి అప్పులు పాలైపోయి ఈ రైతాంగం ఏం చేసిందంటే భూములు పోగొట్టుకుని మెల్లగా తర్వాత కుంగిపోయి ఆత్మహత్యల పాలయ్యారు. 50 ఏళ్లలో 40 ఏళ్లలో 4-5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి మన దేశంలో. దారుణం. ఆత్మహత్యల్లో పంజాబ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, విదర్భ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక, తమిళనాడు, ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ ఆత్మహత్యలు ఉన్నాయి. ఎక్కడైతే విషరసాయనాలు ఎక్కువ వాడి ఎక్కువ ఖర్చులు పెట్టి వ్యవసాయం చేస్తున్నారో అక్కడే నీకు ఎక్కువ ఈ దుష్ఫలితాలు కనపడ్డాయి. కాబట్టి వీటిలోంచి బయటకు వద్దామండి. ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే ఆవుతోనూ, కోళ్లతోనూ, గొర్రెలతోనూ, బాతులతోనూ ఇవన్నీ పెంచుకుంటూ వీటి వ్యర్థాలతో వ్యవసాయం చేయాలి. ద్రవజీవామృతాలు, ఘనజీవామృతాలు డెవలప్ చేసుకుని సాయిల్ ఫర్టిలిటీ పెంచుకుని వ్యవసాయం చేస్తే అద్భుతమైన పంటలు పండుతాయి. చూసారు కదా ఎన్ని దుష్పరిణామాలు దేశంలో. మీరే ఆలోచించండి. మీ కుటుంబాలు ఎవరికి రాలేదా క్యాన్సర్లో? మీ తాతలు, ముత్తాతలు, చిన్న తాతలు, పెద్ద తాతలు, అంకుళ్ళు, ఎవరు లేరా? ఉంటారు, లెక్కేసుకోండి. ఎందుకండి ఇంత పిల్లలకి? మా క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కడ కళ్ళజోడు ఉండేది కాదు. ఇవాళ క్లాస్లోకి వెళ్ళి చూస్తే 10 మంది కళ్ళజోడు మెరుపుతో కనపడతా ఉంటాయి. అంత ఆరోగ్యాలు పోగొట్టుకున్నాం. వెనక తిరిగి ఆలోచించేద్దాం. మనకు ఖర్చుదారైన వ్యవసాయం వద్దు, న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాం, మంచి ఆహారదాలను పండించుకుందాం, ఈ ఖర్చు వ్యవసాయాల నుంచి బయటపడదాం. మన పొలం చూపిస్తాను చూడండి ఎలా ఉందో.
ఒక్కసారి ఇటు చూడండి, ఒక్కసారి నేను చూపిస్తాను, ఇటు పక్క నుంచి నేను చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. మనకి అద్భుతంగా పచ్చగా హరిత క్షేత్రంగా మారిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఏమి చేయాల 10 ఏళ్ళు అయిందండి ఎరువులేసి. చూడండి, ఇక్కడే కాఫీలు పండిస్తా, ఆవకాడలు పండిస్తా, మెకడమియాలు పండిస్తా, ఎన్ని రకాలైన చూడండి ఎర్రచందనాలు, చందనాలు, మహాగనులు, వృక్ష ప్రపంచం 10 ఎకరాల్లో 12,000 చెట్లు పెంచి ఎట్లా పెంచాను చూశారు కదా. ఇట్లా ఉండాలి, మీరు కూడా చేయండి. నేను చేస్తున్నప్పుడు మీకెందుకు గిట్టుకోదు, ఇట్లా చేస్తేనే గిట్టుబాటు అయింది. ఓకేనా? రసాయనాలతో మొదలుపెట్టాను, చాలా వరకు చెప్పాను, ఇంకా చెప్పదలుచుకుంటే మా గ్రంథం అయింది, వీడియో పెద్దదైపోతుంది. ఎంత దుష్పరిణామాలు ఉన్నాయి ఈ దేశంలో. నిజంగా 70% మంది, ప్రతి మనిషి ఏదో ఒక జబ్బేసి తిరుగుతున్నాయండి. ఓవరాల్గా చెప్తున్నాను, దేశమంతా హాస్పిటల్లే. హైదరాబాద్ లాంటిది అయితే అసలు హెల్త్ హబ్ ఆఫ్ ఇండియా అంటాను హైదరాబాద్ని. దేశం మొత్తం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆపరేషన్లు చేయించుకెళ్తారు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి. అట్లా తయారైపోయింది. కాబట్టి మనందరం మారదామండి, వీటిల్లో నుంచి బయటపడిపోయి ప్రకృతి వ్యవసాయానికి వెళ్దాం. నేను చేస్తున్నప్పుడు మీకెందుకు గిట్టదండి? నేను చేస్తున్నాను, నాకు గిడుతుంది, మీకెందుకు గిట్టదు? మంచి ఆహారం దొరికిద్దండి, మీకు కూడా దొరికిద్ది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పాను కదా, ఉప్పు కూడా తప్పించి నేను న్యాచురల్ ఫార్మింగ్లో పండించుకుంటా. ఉప్పు ఒకటే, అది భాష రాదు కాబట్టి దొరకదు, సముద్రం నుంచి రావాలి కాబట్టి. మిగతా మొత్తం అన్ని రకాలు చెప్పే కదా, 200 రకాల పళ్ళ చెట్లు ఉంటాయి, 400 రకాల హెర్బల్ ఉంటుంది. ఈగాక ఎర్రచందనం, చందనం, మహాగని, అకేషియా, మ్యాంజియం, టీకుడు, రోజ్వుడ్, సర్వి, యూకలిప్టస్లు, ఇట్లాంటి అటవీ చెట్లు ఉంటాయి. ఫుడ్ ఫారెస్టేనండి ఇదంతా అన్నమాట. కాబట్టి మీరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయానికి రండి. అద్భుతంగా రౌండ్ అబౌట్ చూపిస్తున్నాను. మంచిగా ఇట్లాంటి హరిత క్షేత్రాలు మనం తయారు చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు ఉండదండి. ఫస్ట్ పెట్టిన 30 లక్షలే నేను పెట్టింది. ఆ ఎకరానికి 3 లక్షల కాడికి పెట్టాము అప్పుడు, అంతే. అది అంతకన్నా పై ఖర్చు ఉండదు. ఇక్కడి నుంచి సెల్ఫ్ సస్టైనబుల్ చేసుకోవాలా, రైతు కొంతవరకే పెట్టాలి. అక్కడి నుంచి ఏంటంటే చెట్ల నుంచి చెట్లు తయారు చేసుకోవాలి, సెల్ఫ్ సస్టైనబుల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, చాలా పెద్ద వీడియో అయిపోయిందండి. రసాయనాల వ్యవసాయాల నుంచి ముందు బయటపడండి. మీరందరూ బయటపడితే అదే దేశానికి మంచిది. మీరేం పండిస్తారో రైతన్నా దేశం అది తింటుంది, మీరు పండించిందే తింటుంది. మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి కానీ, మీరు మినిస్టర్లకు కానీ, సీఎంలకు కానీ మీరు పండించిన అన్నమే తింటారు వాళ్ళు. మీరేం పండిస్తే అది తింటారు వాళ్ళు. మంచిదే పండించండి. సామాన్య ప్రజల నుంచి ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా మనం పండించిందే తింటారు. కాబట్టి మనం ఆ పాపం చేయొద్దు. మనం మంచి ఆహారాలు పండిద్దాం, ఈ దేశానికి మంచి ఆహారాలు ఇద్దాం. వాళ్ళు తింటారు, మనందరం కూడా తిందాం. ముందు వాళ్ళందరూ కూడా మంచి ఆహారం పెడదాం, మంచి ఆరోగ్యకరమైన భారతాన్ని తయారు చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విషాహారాల గురించి తీసాను, వీడియో పెద్దదైంది, 18-20 నిమిషాల వీడియో అయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై సార్.